అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది కదా అన్న ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చూస్తారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో మాట్లాడాడు. లోకేష్ గారు మా అమ్మని అవమానించడని ఒక మీటింగ్ ఉంటుంది, మీరు విన్నారో లేదో తెలియదు. వాళ్ళు అమ్మన బూతులు తిట్టుకున్నారు. ఎవరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసినప్పుడు మేనల్లుడు సొంత చుట్టాలు ఎందుకు కలవరు? మీరు చెప్పండి. జనాలు ఎరుపుకులు కాకపోతే చుట్టాలు ఎందుకు కలవరు? ఏదో మనసార్థాలు వచ్చినాయి, తర్వాత కలవరా? నువ్వు గ్యారంటీ ఇస్తావా కలవరని? చెప్పండి. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా కలవరని? ఎరుపుకుల కంటే ఎరుపుకులు జనాలు, అందులో నేను కూడా ఒకటి అనుకో. మీరు కింద కామెంట్లు రాస్తారు, అది కూడా ఈ పెద్ద ఎరుపుకు అని. ఆ ఎరుపుకులు నేను కూడా ఎరుపుకుని, మీకు నాకన్నా పెద్ద ఎరుపుకులు మీరు ఉన్నారు. అర్థమైందా? అరే వాళ్ళు చుట్టాలు రా బాబు, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ చుట్టాలు, తెలుసుకోండి. తెలియదా? చుట్టాలే కదా. అమ్మన బూతులు దెంగించుకున్న వాళ్ళే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. ఇప్పుడు ఆ మాత్రం తెలియదా? బుద్ధి లేదా? తెలుసా తెలియదా? వాళ్ళు చుట్టాలు, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ చుట్టాలు. వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. ఇప్పుడు కాకపోయినా 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలుస్తారు కదా. దానికి మనం ఎరుపుకుల్లాగా మీ ఓడు అలా అన్నాడు, మా ఓడు ఇలా అన్నాడు. ఎరుపుకులు అయితే మనమే, గుర్తుపెట్టుకోండి. ఎరుపుకులు కంటే ఎరుపుకులు మనం, అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం ఫ్యామిలీని చూసుకుందాం, తర్వాతే వాళ్ళు. సినిమా వచ్చిందా చూసుకుందాం, అంతే. మీ సినిమా ఆపుతూ మా సినిమా ఆపుతూ ఎవడి సినిమాని ఎవడు ఆపలేడు. అర్థమైందా? ఎవడు ఆపలేడు. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు దాని మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. నెగిటివ్ పని పాటు ఉన్నోడికి ఏం పని ఉంటుంది భయ్య? అదే పని ఉంటుంది. వాడికి యూట్యూబ్లో వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, అంతే కదా. అంతకుమించి ఏముంటుంది? ఎప్పుడైనా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చుట్టాలు, ఎప్పటికైనా వాళ్ళు కలుస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎరుపుకులు మనం ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి కదా. ఫుల్ స్టాప్ 100% వస్తుంది భయ్య, 100% వస్తుంది. ఇప్పుడు అంతెందుకు? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అని అన్నారా? నేను పవన్ కళ్యాణ్ తప్పు గురించి మాట్లాడతాను. నేను వాళ్ళు చుట్టాలు, వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు భయ్య. మీరు దానికి వీళ్ళు మా హీరోని అలా అన్నావు, నువ్వు మీ హీరోని ఇలా అన్నావు, అవన్నీ ఎందుకు మనకి? అవన్నీ మనకి ఎందుకు భయ్య? వాళ్ళు హీరోలు, వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, మనం చూద్దాం, మనం హ్యాపీనెస్ చూసుకుందాం, అంతే. తప్ప నుంచి మా హీరోని అలా అన్నావు, మీ హీరో అలా చేసాడు, అవన్నీ ఎందుకు మనకి? ఒక్కడే చెప్తున్నా, వాళ్ళు చుట్టాలు, వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. కలవని నువ్వు గ్యారంటీ ఇస్తావా? చెప్పండి. ఎవరైనా ఇస్తారా గ్యారంటీ? నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, నేను సినిమా ఫ్యాన్ని. అల్లు అర్జున్ ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. అలా అంటే ఇప్పుడు అల్లు రామలింగం ఉన్నాడు కాబట్టి మెగాస్టార్ ఉన్నా అంటున్నారు. మరి దీన్ని బట్టి మీరేమంటారు చెప్పండి? దీన్ని బట్టి ఏమంటండి? వాళ్ళు టాలెంట్ అమ్ముకొని అందరు వచ్చారు భయ్య. ఇప్పుడు నా వల్ల నువ్వు వచ్చావు, నీ వల్ల నేను వచ్చానని కాదు. వాళ్ళకి టాలెంట్ ఉంది. చిరంజీవి గారు టాలెంట్ ఉంది, వచ్చాడు పైకి వచ్చాడు. అల్లు అర్జున్కి టాలెంట్ ఉంది, వచ్చాడు పైకి. అందులో తప్పులేదే. నీ సినిమా నువ్వు తీసుకుంటున్నావు, మా సినిమా మేము తీసుకుంటున్నాం. దానికి ఎందుకు మధ్యలో ఎరుపుకులాగా మనం ఎందుకు ఇలా తిట్టుకుంటాం? ఏమంటాం భయ్యా? అంతే కదా. రీసెంట్గా ఆగస్టు 15కి బ్లడ్ బ్యాంకు కూడా అల్లు అరవింద్ గారు వచ్చారు. మరి వాళ్ళు చుట్టాలు భయ్య, వాళ్ళు ఫ్యామిలీస్ కలవకపోతే ఇంకెవడ కలుస్తాడు? మళ్ళీ ఎరుపుకులు వెళ్ళి కలుస్తామా వాళ్ళని? అంతేగా భయ్య. ఒకటే చెప్తున్నా, వాళ్ళు చుట్టాలు, వాళ్ళు ఎప్పటికైనా కలుస్తుర్రా. మీరు అది అర్థం చేసుకోవట్లేదు.